నమస్తే. ఎట్లున్నారు? సో, బేసికల్లీ ఇవాళ నేను సోయా చంక్స్ ఫ్రైడ్ రైస్ చేసిన. సో, ఇంట్లో యాక్చువల్లీ ఏం వెజిటబుల్స్ లేకుండా ఏం జేయాలా డిన్నర్‌కి అని ఆలోచిస్తుంటే ఇది గుర్తొచ్చింది. సో, ఒక కడాయి పెట్టేసిన. దాంట్లో కొంచెం షాజీరా ఏసి 2 బగారాకులేసి, కొంచెం ఆనియన్స్ అండ్ క్యారట్ ఏసేసి బాగా కలిపేసిన అనమాట. సో, నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు గుర్తొచ్చింది నాకు. నేనసలు సోయా చంక్స్ నానబెట్టలేదు అని జెప్పి. ఇమ్మీడియేట్‌గా వేడి నీళ్ళలో కొన్ని సోయా చంక్స్ నానబెట్టేసి చూస్తున్నా అనమాట. అప్పుడు ఈ ఉల్లిగడ్డ ఎందుకింత ఫాస్ట్‌గా రోస్ట్ అయితలేదు అని జెప్పేసి ఆలోచించి కొంచెం ఉప్పేసేసినా అనమాట. ఏసేసి కొంచెం పసుపు, కొంచెం కారం పొడి, ఇంకా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఏసేసి బాగా కలిపేసిన. సో, బేసికల్లీ జనాలు 2 టైప్స్. కొంతమంది బ్రతకడానికి తింటరు. కొంతమంది తినడానికి బ్రతుకుతారు. సో, మీరు ఏ టైప్ అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియెంట్ అదే బటర్. సో, ఒక క్యూబ్ ఆఫ్ బటర్ ఏసేసా అనమాట. సో, దాంతో పాటు కొంచెం జీలకర్ర మెంతుల పొడి, ఇంకా కొంచెం గరం మసాలా ఏసేసా. సో, ఇంతకుముందు నానబెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదా! దాన్ని నేను చిన్న చిన్న క్యూబ్స్ లాగా లేకపోతే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని దీంట్లో ఏసేసుకున్నా అనమాట. సో, ఇప్పుడు ఏసుకున్న ఈ సోయా చంక్స్ మంచిగా మిక్స్ చేసుకోవాలనమాట. కొంచెం ఎట్లా అంటే ఒక ఫ్రై కన్సిస్టెన్సీ వచ్చే వరకు. సో, నా దగ్గర ఒక చిన్న పీస్ ఆఫ్ పనీర్ ఉండే. సో, ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి అది కూడా దీంట్లో యాడ్ చేసేసిన. సో, ఈ ప్రాసెస్‌లో నాకు కొంచెం మధ్యలో సాల్ట్ తక్కువ అనిపించిందనమాట. సో, అది కూడా కొంచెం వేసేసుకున్నా. కొంచెం కారం కూడా ఏసేసుకున్నా. ఆఫ్టర్ ఆల్ దిస్ కొంచెం సోయా సాస్, కొంచెం టొమాటో సాస్, కొంచెం చిల్లీ సాస్ ఏస్తే బావుంటది. కానీ నా దగ్గర చిల్లీ సాస్ లేదు కాబట్టి నేను వేయలేదు. సో, ఆఫ్టర్ ఆల్ దిస్ మొత్తం కలిపేసిన తర్వాత చంక్స్ అన్నీ రోస్ట్ ఫార్మ్‌కొచ్చిన తర్వాత ఇప్పుడు లాస్ట్‌కి కొంచెం నా దగ్గర మ్యాగీ మసాలా గూడా ఉండే. సో, అది గూడా ఏసేసిన. అండ్ ఇప్పుడు ఆల్రెడీ విప్పుకున్న అన్నం ఉంటది కదా! అది తీసి దీంట్లో ఏసేసుకొని ఈ మిక్స్చర్ అంతా మిక్స్ చేసుకొని ఫైనల్ టచ్‌గా కొంచెం ధనియాల పొడి ఏసేసుకోవాలి. అండ్ టడా! ద డిష్ ఈస్ రెడీ. దీనికి సైడ్ డిష్‌గా కొంచెం పెరుగు రైతా ఉంటే సూపర్ ఉంటది. దీంట్లో ఒక కరివేపాకు లేదు, మిరపకాయ లేదు అని అనుకుంటారేమో. ముందే చెప్పా గదా! వెజిటబుల్స్ ఏం లేవని. సో, అందుకే నేనేం వేయలేదు. మీ దగ్గర ఉంటే వేసేసుకోండి. బట్ నో ప్రాబ్లమ్. టేస్ట్ అయితే సూపర్ ఉంది. వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా! బాయ్.